ప్రస్తుతం కరీంనగర్ శివారులో తీగలగట్టుపల్లికి చెందిన ఓ పూజారి 2-3 నెలలకోసారి ఈ గుడికి వచ్చి దీపం పెడుతూ పోతుండగా మిగిలిన జనం మాత్రం అర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయానికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం ధూప దీప నైవేద్యాలు చూస్తున్న పూజారి ఆరోగ్యం కూడా క్షీణించడంతో దేవుడున్న ఈ గుడి దెయ్యం పట్టిన ఓ బూత్ బంగ్లాలా స్థానికుల్లో ఒంకింత ఆందోళన రేకెస్తూ భయపెడుతోంది. రాక్షసులను చీల్చి చెండాడిన కాళికామాతతో పాటు అన్ని భయాలకు దీటైన అభయాంజనేయుడు కొలువై ఉన్న ఈ గుళ్ళోకి వెళ్లేందుకు ఇప్పుడు జనం జంకుతున్నారు. ఓవైపు ప్రపంచం టెక్నాలజీ వైపు అడుగులేస్తూ ఉంటే ఇదిగో దేవుడున్న గుళ్ళో దయ్యం ఉందనుకుంటూ జనం ఇంకా భయపడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి జన విజ్ఞాన వేదిక సభ్యులేమైపోయారు? గుళ్ళో దయ్యమన్న భయంతో భక్తజనం బంద్ అయితే నచ్చజెప్పాల్సిన పండితులేమయ్యారో తెలియడం లేదు. మరోవైపు ఎవరైనా గుప్త నిధుల బ్యాచ్ లేక కొంతమంది ఆకతాయిలు అలా ప్రవర్తిస్తున్నారన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా గుళ్ళో దయ్యమన్న పేరుతో అర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయం పాడుబడిపోవడం విచారకరం. ఇకనైనా హిందూ సంఘాలు ముందడుగు వేసి ఆలయంపై ఉన్న అపోహను తొలగించాలని కోరుతున్నారు.